జ్యూసీగా టేస్టీగా ఇంట్లోనే ఇలా రసగుల్లా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇవి పాలు విరిగినప్పుడైనా చేసుకోవచ్చు, లేదా మనం ఇలా విరగ్గొట్టైనా చేసేసుకోవచ్చు. ఒక చిన్న మూతంతా వెనిగర్ వేస్తున్నా నేను ఇక్కడ. నిమ్మరసమైనా వేసేసుకోవచ్చు. ఇలా పాలని విరగ్గొట్టేసుకొని ఒక వడగొట్టే దాంట్లోకి ఒక క్లాత్ తీసేసుకొని ఇందులో పోసేసుకొని పైన వాటర్ అనేది ఒక గ్లాస్ మెయిన్ వాటర్ పోసేసుకొని తడి అనేది లేకుండా ఇలా మొత్తాన్ని పిండేసుకున్నామంటే ఇందులో వాటర్ అనేది పోతుంది. ఇప్పుడు దీంట్లోకి వేసేసుకొని ఒక స్పూన్ అంతా మిల్క్ పౌడర్ వేస్తున్నా. ఇది ఆప్షన్ మాత్రమే. ఇలా మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి స్మూత్నెస్ వచ్చేంత వరకు. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు గుండ్లని ఇలా రెడీ చేసేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 కప్పులంతా షుగర్ వేసేసుకొని 2.5 కప్పులంతా వాటర్ పోసేసుకొని మీడియం మంట మీద మూత పెట్టి 3 నిమిషాలు ఉడకనిచ్చినామంటే ఇలా బాల్స్ మాదిరిగా పొంగేస్తుంది. ఎంతో టేస్టీతో రసగుల్లా స్వీటు సింపుల్ ప్రాసెస్లో చేసేస్తాం.